ఇప్పటివరకు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టినా లేక ఎంత రీసెర్చ్ చేసినా ఎంత తెలివి సంపాదించినా సరే మనం ఎప్పటికీ కనిపెట్టలేని ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు మన కంటి ముందున్న ఈ ప్రకృతిని అంతా దేవుడే చేశాడా లేక ఇదంతటా సైన్స్ మాత్రమే ఉందా అని. ఇది చాలా సింపుల్ క్వశ్చనే. ప్రకృతికి కారణం దేవుడా లేక సైన్సా? మనం ఇప్పుడు చూసే ప్రకృతిలో ఉన్న ఈ అందమైన ప్రపంచాన్ని ఎవరు తయారు చేశారు? కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉన్న ఈ అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చాలామంది సైంటిస్టులు ఈ భూమి మీద జీవం ఎలా పుట్టుకొచ్చింది అనే విషయాన్ని ఇప్పటికీ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత అర్థం చేసుకున్నా కానీ మధ్యలో అర్థం కాని గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఈ కొండలు, లోయలు, సముద్రాలు, భూమి, ఆకాశం, పక్షులు, జంతువులు, మనమందరం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే దానికి కారణం ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉండొచ్చుగా. ఒక వాటర్ బాటిల్ని తీసుకోండి, దాన్ని ఎవరో ఒకరు డిజైన్ చేస్తేనే దానికి ఆ రూపం అంటూ వచ్చింది. లేదా మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని కూడా ఎవరో ఒకరు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే అది తయారైంది. ట్రైన్, బస్, కుక్కర్, ఏసీ, టేబుల్స్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నింటినీ ఎవరో ఒకరు డిజైన్ చేశారు. అవి ఎలా పుట్టుకొచ్చాయి అంటే క్రిస్టల్ క్లియర్ సమాధానం ఉంది. కానీ మరి కోట్ల లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉన్న ఈ విశ్వం, కోట్ల కొద్ది గెలాక్సీస్, ఆ గెలాక్సీస్ లో కోట్ల కొద్ది నక్షత్రాలు, గ్రహాలు, మన సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఇంత అందమైన ప్రకృతి, ఆ ప్రకృతిలో మనం, ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? ఈ ప్రశ్నకి సమాధానం మన దగ్గర కొంత మాత్రమే ఉంది. ఒక్కొక్క ప్రశ్నని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే బిగ్ బ్యాంగ్ దగ్గర ఆగిపోతున్నాం. అది ఎలా పుట్టింది? శూన్యం నుండి బిగ్ బ్యాంగ్ ఎందుకు, ఎలా జరిగింది అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఒక చిన్న వైరస్ నుండి అతిపెద్ద డైనోసార్ వరకు కొన్ని కోట్ల జీవులు ఈ భూమి మీద కోట్ల సంవత్సరాల వరకు నివసించాయి. సైన్స్ పరంగా చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో జరిగే మార్పులకి మన సోలార్ సిస్టంలో అండ్ మన ఎర్త్ పైన జరిగిన ఒక పర్టికులర్ కండిషన్ జీవానికి అనుగుణంగా మారి దానంతట అదే జీవం పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల జీవరాశులు ఎవల్యూషన్ చెంది పుట్టుకొచ్చాయి. మరి వీటిల్లో ఏది నమ్మాలి? సైన్స్ చెప్పింది నిజమా లేక దేవుడే సృష్టించాడా లేదా ఈ రెండు కరెక్టేనా? గొంగళి పురుగు చూడడానికి చాలా అందవికారంగా ఉంటుంది, ముట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కానీ అదే గొంగళి పురుగు సమయం గడిచే కొద్దీ చాలా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది, చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది. ఇలా జరగడం వెనక ఏదైనా ఖచ్చితమైన ప్రాసెస్ ఉందా లేక జస్ట్ ర్యాండమా? కొంతమంది సైంటిస్టులు మనం చూసే ఇంత ఇంటెలిజెంట్ ప్రాసెస్ అసలు ర్యాండమ్గా జరిగే ఛాన్స్ లేదు అని అంటున్నారు. మరి ఆ ప్రాసెస్ వెనకాలన్న క్రియేటర్ ఎవరు? ఈ ప్రకృతి మొత్తాన్ని స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్న సైంటిస్టులు ఈ ఎవల్యూషన్ ఎలా జరిగింది అని తెలుసుకోవడంలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ని కనిపెట్టారు. అదే వెర్టెబ్రేట్స్, బ్యాక్ బోన్ ని కలిగి ఉన్న బర్డ్స్ అండ్ యానిమల్స్, ముఖ్యంగా చేపలు. మీరు చూస్తే చేపలన్నింటిలో బ్యాక్ బోన్ ఉంటుంది. దాని మీదనే వాటి బాడీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. భూమి మీద జీవం మొదలైంది నీటిలోనే. చేపలు ఈదడానికి ఈ బ్యాక్ బోన్ డిజైనే ముఖ్య కారణం. ఆ బ్యాక్ బోన్ కి ఉండే స్పెషల్ డిజైన్ వల్లనే చేపలు ఈదడం మొదలుపెట్టాయి. అవి ఈదడం నేర్చుకున్నాక ఆహారం కోసం వెతకడం స్టార్ట్ చేశాయి. అలా అవన్నీ కొన్ని ఏళ్ల పాటు భూమి మీద సర్వైవ్ అవ్వగలిగాయి. అన్నిటికంటే ముఖ్యమైన సంఘటన 37 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పాలి. టిక్టాటిలిక్ అనే చేప నీటి నుండి భూమి మీదకి వచ్చింది. సముద్రాలలో ఉండే ఇతర చేపలు వాటిని తినేస్తాయి అనే భయంతో ఇది ల్యాండ్ మీదకి వచ్చి బ్రతికింది. అంతరించిపోయిన ఈ చేపకి అతి చిన్న చేతులు, కాళ్ళు ఉండటం వాటి అవశేషాల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి నుండి బయటికి వచ్చిన ఈ చేప ల్యాండ్ మీద కండిషన్స్ ని అలవాటు చేసుకుని బతకడం కొనసాగించింది. దాని నుండి ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ యానిమల్స్ అన్ని ఎవాల్వ్ చెందాయి. చివరికి మనం పుట్టుకొచ్చాం. అంటే ఆ చేపల్లో ఉండే బ్యాక్ బోన్ డిజైన్ గనక ప్రకృతి చేయకపోయి ఉంటే ఈ రోజున మనమందరం బ్యాక్ బోన్ తో ఉండేవాళ్ళం కాదు. ప్రకృతిలో ఉన్న ఇంత ఇంట్రెస్టింగ్ పాయింట్ విన్నాక మనకేం డౌట్ రాలేదా? బ్యాక్ బోన్ పర్ఫెక్ట్ డిజైన్తో ఉండటం, దానివల్ల చేపలు ఈదగలగడం, ఒక చేప ల్యాండ్ మీదకి రావడం, దాని నుండి యానిమల్స్ ఎవాల్వ్ చెందడం, ఇలాంటి పర్ఫెక్ట్ ప్రాసెస్ జస్ట్ కేవలం కోయిన్సిడెంటల్గా, యాక్సిడెంటల్గా జరిగి ఉంటుందా? దానికి ఆన్సర్ టైం. ఈ నేచర్ మన భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉంది. ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మనం గతంలోకి వెళ్ళడానికి టైం మిషన్ లేదు. కానీ ప్రతి విషయానికి సంబంధించిన ప్రూఫ్స్ అండ్ వాటి ఆనవాళ్లు ఎక్కడో చోట ఉంటాయి. మనం వాటిని పట్టుకుంటే అన్ని నిజాలు దొరికేస్తాయి. డార్విన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఇప్పుడున్న ప్రతి జీవి కూడా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఎవాల్వ్ అవుతూ పుట్టుకొచ్చాయి అని చెప్తుంది. అది కూడా జెనెటిక్ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ద్వారా. కొన్ని కోట్ల జీవులలో ఏదో ఒక జీవికి జెనెటిక్ డిఫరెన్స్ అయ్యి అది నెక్స్ట్ ఎవల్యూషన్ జీవిగా మారుతుంది. మనం ఏప్స్ నుండి ఎవాల్వ్ చెంది మనుషులుగా మారాం. కానీ ఏప్స్ కి మనుషులకి కేవలం 4% మాత్రమే జీన్స్ లో డిఫరెన్స్ ఉంది. 96% జీన్స్ కలిగి ఉన్నా సరే కేవలం ఆ 4% తేడాకే ఏప్స్ కి మనకి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా చాలా తేడాని గమనించవచ్చు. ఇలా అన్ని జీవులు ప్రకృతిలో ఈ జెనెటిక్ ట్రయల్స్ అండ్ ఎర్రర్ పద్ధతి ద్వారానే ఎవల్యూషన్ చెందాయి.
ఈ నేచర్ అండ్ యానిమల్స్ అన్ని పుట్టడానికి చాలా మతాలలో చెప్పినట్టు రాత్రికి రాత్రి ఒక అద్భుతం లాగా జరగలేదు. 400 కోట్ల సంవత్సరాలు టైం పట్టింది. ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఎన్నోసార్లు ఈ జీన్స్ మాడిఫికేషన్ చెంది చాలాసార్లు ఫెయిల్ అయ్యి అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ రిజల్టే మనం ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్న ఈ అద్భుతమైన ప్రపంచం ఏర్పడింది. సింపుల్ గా చెప్పాలి అంటే మనం మన కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచం జస్ట్ పాసిబుల్ బయాలజికల్ కాంబినేషన్స్ మాత్రమే. మనం తెలుసుకోవాల్సిన ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విశ్వంలో అన్ని జీవులు, మొక్కలు, వైరస్, బ్యాక్టీరియా, మనుషులు ఇలా అన్నింటిలోనూ ఒక్కటి మాత్రమే కామన్ గా ఉంది. అదే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండు కూడా కొంచెం సిమిలరే. ఈ రెండింటిని క్లోజ్ కెమికల్ రిలేటివ్స్ అని కూడా అంటారు. మనం కనిపెట్టిన ఈ ఒక్క ప్రూఫ్ చాలు జీవులన్నీ కూడా ఒకదానితో మరొకటి లింక్ అయి ఉన్నాయి అని చెప్పడానికి. కానీ ఈ ఆన్సర్ కి మరో క్వశ్చన్ అడగాలి. అదేంటంటే నిజంగా డిఎన్ఏ అనేది మన లైఫ్ పుట్టడానికి స్పార్క్ అనుకుంటే ఆ డిఎన్ఏని ఎవరు తయారు చేశారు? లేదా ఈ భూమి మీద నీరు, కొండలు ఏర్పడినట్టు వాటంతటవే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఏర్పడ్డాయా? ప్రతి జీవిలో సెల్స్ బ్రతికుండాలంటే దానిలో ఈ డిఎన్ఏ ఖచ్చితంగా ఉండాల్సిందే. సెల్స్ అనేవి బ్రతికున్న టైంలోనే పెరిగి మళ్ళీ డివైడ్ అవుతాయి, కొన్ని చనిపోతాయి. అవి డివైడ్ అయిన ప్రతిసారి వాటి డిఎన్ఏ కాపీ అవుతుంది. అలా మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని జెనెటిక్ మెటీరియల్ ని మెయింటైన్ చేస్తూ బ్రతికి ఉంటాయి. ఏదో ఒక టైం తర్వాత ప్రతి జీవి కూడా చనిపోతుంది. కానీ అంతకుముందే సెక్స్ అండ్ రిప్రొడక్షన్ ద్వారా వాటి నుండి కొత్త జీవులు పుట్టుకొచ్చుంటాయి. ఆ డిఎన్ఏ కొత్త జీవులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ జీవులలో రిప్రొడక్షన్ లేకపోయి ఉంటే ఈ డిఎన్ఏ ఎంతో కాలం సర్వైవ్ అవ్వగలిగేది కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి రిప్రొడక్షన్ తోనే వాటి జాతులని భూమి మీద నిలపగలుగుతున్నాయి. ఆఖరికి మొక్కలు కూడా. అసలు ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది లేకపోయి ఉంటే ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద నేచర్ కాదు, కనీసం ఒక్క మొక్క కూడా ఉండేది కాదు. రిప్రొడక్షన్ అనేది ఉంటేనే ప్రాణం బ్రతుకుతూ ఉంటుంది. మనం, ఈ జంతువులు, మొక్కలు అన్నీ కూడా రిప్రొడక్షన్ అండ్ సెక్స్ ద్వారానే వచ్చాయి. ఒక సింగిల్ స్పర్మ్ సెల్ నుండి కొన్ని కోట్ల ట్రిలియన్ సెల్స్ పుట్టుకొచ్చి ఒక మనిషి రూపాన్ని తయారు చేస్తాయి. సింగిల్ స్పర్మ్ సెల్ గా ఉన్నప్పుడు అది సింపుల్ బేసిక్ స్ట్రక్చర్ లో మాత్రమే ఉంటుంది. కానీ మనిషి రూపంలో వచ్చేసరికి ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ గా మారుతుంది. గాలి పీల్చుకొని బ్రతకడానికి రెస్పిరేటరీ సిస్టమ్, తినే ఫుడ్ నుండి ఎనర్జీ పొందడానికి డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత నర్వస్ సిస్టమ్, సెన్స్ ఆర్గాన్స్, బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్ ఇలా మన మేధస్సు కూడా అందుకోలేని అద్భుతమైన కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ లోకి మారుతుంది. మన హ్యూమన్ బాడీ కన్నా మరింత కాంప్లికేటెడ్ మిషన్ ని మన మానవ జాతి ఎప్పటికీ తయారు చేయలేదు. కానీ కొన్ని సెల్స్ నుండి పుట్టుకొచ్చే ఈ ట్రిలియన్ సెల్స్ కి ఎలా తెలుస్తుంది సరిగ్గా ఇలాంటి కాంప్లికేటెడ్ హ్యూమన్ బయాలజికల్ మిషన్ ని తయారు చేయాలని? ఒకసారి మన బాడీని అబ్జర్వ్ చేస్తే మన బాడీకి యూజ్ అయ్యే ఫుడ్ ని తీసుకుంటే అది స్టమక్ లో డైజెస్ట్ అయ్యి దాని నుండి ఎనర్జీ మనకి అందుతుంది. ఒకవేళ హార్మ్ఫుల్ అనిపిస్తే చాలాసార్లు వామిటింగ్ ద్వారా బయటికి వస్తుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే మనం ఆలోచించే లోపే మన బాడీ ఆ ఇన్సిడెంట్ కి ఒక ఫాస్ట్ రియాక్షన్ ఇస్తుంది. మనకి ఇన్ని సెన్సెస్ ఉండడంతో పాటు ఫీలింగ్స్ ఉండడం, ఏది గుడ్ ఏది బ్యాడ్ అని మనం డిసైడ్ అవ్వడం నార్మల్ గా మనకి తెలియదు. కానీ మన బాడీయే ఈ యూనివర్స్ లో చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మనుషులని లేదా జంతువులని ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండడానికి బ్రిడ్జ్ లా ఉపయోగపడే ఈ ముఖ్యమైన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ప్రతి జీవికి ఎలా పుట్టుకొని వస్తున్నాయి? ప్రతి జీవి వాటి ఆపోజిట్ జెండర్ కి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? అసలు మన ఎమోషన్స్ కి కారణం ఏంటి? ఇది కూడా ఏదైనా సూపర్ న్యాచురల్ పవరే క్రియేట్ చేస్తుందా అంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్ పేరే ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మొదట్లో కేవలం ఆడవారికి మాత్రమే రిలీజ్ అవుతుంది అనుకున్నారు. అందుకే వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు అనుకున్నారు. కానీ తర్వాత ఇది అందరికీ రిలీజ్ అవుతుంది. మనందరికీ హ్యాపీనెస్ ని ఇచ్చేది ఈ హార్మోనే అని తెలిసింది. మనం ఏదైనా పని చేసినప్పుడు మనసు హ్యాపీగా ఫీల్ అయితే దానికి కారణం ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్. మనకి ప్యూబర్టీ రాగానే ఆ వయసులో ఎవరినైనా ఆపోజిట్ జెండర్ ని చూడగానే వాళ్ళు మనకి బాగా అట్రాక్టివ్ గా అనిపించవచ్చు. ఆ ఫీలింగ్ ని జనరేట్ చేసేది ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఈ అట్రాక్షన్ గడిచే కొద్దీ లేదా చూసే కొద్దీ ఇన్ఫాచ్యుయేషన్ గా మారుతుంది. వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ట్రిగర్ చేసింది ఆక్సిటోసిన్ అనే హార్మోన్. కానీ మనం గమనిస్తే అసలు ఒక వ్యక్తిని చూడగానే లేదా పరిచయం అవ్వగానే వారు నచ్చి వారి గురించి తెలుసుకొని పెళ్లి చేసుకొని జీవితాంతం తనతో లైఫ్ ని షేర్ చేసుకుంటున్నారు. అసలు ఒక స్ట్రేంజర్ తో ఇంతలా ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం? వాళ్ళ పరిచయం ముందు మన ఫీలింగ్స్ వేరు, వాళ్ళ పరిచయం తర్వాత వేరు. అసలు ఈ ఫీలింగ్సే లేకపోతే జీవం ఎప్పుడో భూమి మీద నుండి అంతరించిపోయేది. కానీ అలా జరగలేదు. కేవలం మనకే కాదు, జంతువుల్లో కూడా ఈ హార్మోన్ ఉంటుంది. మొక్కలు కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ గనక లేకపోయి ఉంటే జీవరాశుల మధ్య హ్యాపీనెస్ కలగదు, ఫీలింగ్స్ జనరేట్ అవ్వవు, మెమొరీస్ ఉండవు, ఎంపతి ఉండదు, కనెక్షన్ ఉండదు, చివరికి లవ్ అండ్ రిప్రొడక్షన్ అనేది ఉండదు.
ఈ మోరల్ సొసైటీని కంట్రోల్ చేసేది ఆక్సిటోసిన్ అనుకుంటే మరి దానిని డిజైన్ చేసిన క్రియేటర్ ఎవరు? ఇలా ప్రతి పుట్టుకకి, ప్రతి ప్రాసెస్కి, ప్రతి చర్యకి, ప్రతి ఫీలింగ్కి ఏది కారణం ప్రశ్నించుకుంటూ వెళ్తే మనం చివరికి వచ్చేది అసలు వీటన్నింటినీ క్రియేట్ చేసిన ఆ క్రియేటర్ ఎవరు అని. మరి ఈ ప్రపంచమంతా దేవుడి సృష్ట లేక సైన్సా అంటే మనం ముందు దేవుడంటే ఏంటి అనే పదానికి డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. దేవుడంటే సింపుల్ డెఫినేషన్ మనం ఏది అడిగినా ఇచ్చే ఒక పవర్. అలా అనుకుంటే ప్రతి జీవి పుట్టడానికి కారణం ఈ నేచర్. పుట్టాక ఊపిరిని ప్రొవైడ్ చేసేది ఈ నేచర్. కావలసిన ఫుడ్స్ ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రూపంలో ప్రొవైడ్ చేసేది ఈ నేచర్. నీరు, నిప్పు, ఆకాశం, భూమి వీటన్నింటినీ మనకు ప్రొవైడ్ చేసేది నేచర్. అన్ని జీవులు గడపడానికి ఒక ఎన్విరాన్మెంట్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసింది నేచర్. అంటే ప్రతి జీవికి దేవుడు నేచర్. నేచర్ ఈజ్ ద అల్టిమేట్ సూపర్ పవర్. మరి ఈ నేచర్ ని దేవుడే సృష్టించాడా అని అడిగితే అది క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్ గా మిగిలిపోతుంది. ఎవరైనా గానీ ఆ ఫెయిత్ తో అంటే ఆ నమ్మకంతో దేవుడు ఉన్నాడు అని నమ్మచ్చు లేదా నమ్మకపోవచ్చు. ఇది మన చాయిస్ ఆఫ్ ఫెయిత్. అండ్ కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా కూడా అంటున్నారు, మనిషికి మేధస్సు పెరిగి ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి కొందరు గాడ్ ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు అని. అండ్ అదే హ్యూమన్ థింకింగ్ వల్లే ఇదంతా దేవుడే సృష్టించాడు అని నమ్ముతున్నారు. కానీ ఏ డాగ్, ఏ క్యాట్, ఇతర ఏ యానిమల్ దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అని అనుకుంటుందా? అసలు ఆ జంతువులు అనుకున్నా అనుకోపోయినా లేదా మనం ఏది అనుకున్నా సరే గడిచిన నిజాన్ని ఎవరూ మార్చలేరు. మరి మీరు ఇదంతా దేవుడే క్రియేట్ చేశాడు అని నమ్ముతున్నారా లేదా నేచరే దానంతట అదే సృష్టించింది అని నమ్ముతున్నారా? మీరేం నమ్ముతున్నారో, ఎందుకు నమ్ముతున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.